ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు యేసు క్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం ఈ విధంగా లైవ్లో కలుసుకునేటువంటి కృప దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, స్నేహితులారా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. విశేషంగా మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి మేళ్ళు, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన నామాన్ని ఎప్పుడూ మనం స్తుతిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికంటే ముందుగా ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. దయతో మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో మీ కుటుంబంతో బైబిల్ తీసుకొని మీ గృహాల్లో ఉన్న ఎడల బైబిళ్ళు పాఠ్య పుస్తకాలు తీసుకొని దేవుని సన్నిధిలో కుటుంబంగా కూడుకొని ప్రార్థించి దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరుతో కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కృప దీవెన మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఎవరైతే ఈ లైవ్లో వీక్షిస్తున్నారో, ఏ సమయమందు ఈ యొక్క లైవ్ వీక్షించినప్పటికీ కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మేలులు పొంది మీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొంది మీ ఆత్మాభిషేకం చేత మేము నింపబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడి దీవెనలు పొందే కృపను అనుగ్రహించండి. మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మా యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలో ఆత్మీయంగా ముందుకు నడిపించి మీ యొక్క ఆధీనంలో మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆది నుంచి అంతవరకు మీరు ఆధిపత్యం వహించండి. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. అంధకార శక్తులు, ఆటక శక్తులు తొలగించండి. మమ్మల్ని మీరు వాడుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి దేవుని అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు కూడా అనుదినములాగానే దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి మనకి దేవుడు కృపను అనుగ్రహించారు. మరి ఒక దినాన్ని అనుగ్రహించారు. మరి మంచి సమయాన్ని ఆయన మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనం కొన్ని పాటలు పాడి, 1-2 పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన చేసిన మేలులకు, ఆయన చేసినటువంటి ఉపకారాలకి మనం ఏది చెల్లించినా కూడా అది తక్కువే. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతులని పాట పాడుకొని ఆయన నామాన్ని మహిమపరచుదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా?
ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా, వేలాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిలువబడించెదను, రక్షణ పాత్రను చేబూని నిత్యం నిలువబడించెదను. ఏడాది ఆమేన్ వేలాది పుట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. Thank you, Jesus. దేవుని నామాన్ని స్తుతిద్దాం అందరం కలిసి. Amen. Praise the Lord. Hallelujah. ఆయన నామాన్ని మహిమపరచుదాం. విరిగి నలిగిన హృదయముతో, తండ్రి, విరిగి నలిగిన మనస్సుతో స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆయన దరికి మనం చేరినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు. Lord, thank you, Jesus. మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాం. విరిగిన మనస్సు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటిది. మన హృదయాలని, విరిగి నలిగినటువంటి హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. Hallelujah. Thank you, Jesus. ఈరోజు మనల్ని ఆయన చూస్తూ ఉన్నారు. Amen. మన స్తుతులు ఆయన అంగీకరిస్తూ ఉన్నారు. మనం పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించేది ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక, ఆయన సర్వాన్ని సృజించారు కనుక ఆయన నామాన్ని మహింపరుస్తూ స్తుతించదాని నామం అనే పాట పాడుకుందాం. ధ్యానపూర్వకంగా ఆయన మనల్ని ఎంతో దయతో మనల్ని ఆయన కాపాడారు, ఆయన మనల్ని రక్షించారు ఆయన శిలువ మరణం ద్వారా. Amen. Praise the Lord. ఆయన రక్తము చిందించి ఆయన మనల్ని కొని ఉన్నారు. దేవుని స్తుతిద్దామా అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఈ పాట హృదయపూర్వకంగా మనం పాడి ఆయన నామాన్ని మనం మహింపరచుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని కీర్తిద్దాము. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. Praise you, Jesus. Hallelujah.
సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నాకు మార్గం. నీవే మరువనేసు, నీవే విడువనేసు. స్తుతించెదాని నామం, దేవా అనుదినం. స్తుతించెదాని నామం, దేవా అనుదినం. పాపినై ఉండగలేవు, రక్షించి దరిచేర్చినావు. పాపినై ఉండగలేవు, రక్షించి దరిచేర్చినావు. నీవే మరువనేసు, నీవే విడువనేసు. స్తుతించెదాని నామం, దేవా అనుదినం. స్తుతించెదాని నామం, దేవా అనుదినం. దేవా అనుదినం. దేవా అనుదినం. We love you, Lord. We thank you, Jesus. We praise you, Hallelujah. Lord. నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు Lord, we thank వందనాలు. you, Jesus. Thank యేసయ్యా you, Lord. మీకే స్తోత్రములు Hallelujah. నాయనా. ప్రభువా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీ నామానికి మహిమ ప్రభువా, మీ నామానికి ఘనత ప్రభువా, మీ నామానికి స్తుతులు మేము చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. మీ ప్రేమకై మేమేమి చెల్లించగలము ప్రభువా, మీరు మా పట్ల చేసిన ఉపకారములకై మేమేమి చెల్లించగలము నాయనా, మీరు మా పట్ల చేసిన మేలుకై మేమేమి చెల్లించగలము ప్రభువా. కేవలం విరిగి నలిగిన మనస్సుని, విరిగి నలిగిన హృదయాన్ని మీరు కోరుచున్నారు నాయనా. అట్టి మనసుతో నీ సన్నిధిలో మేము చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా, మీకు స్తోత్రాలు. అట్టి మనస్సును మాకు దయచేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి 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 స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా మీకే వందనాలు తెలియజేస్తున్నాము నాయన. మహోపకారి మీకే స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవాధిపతి మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మహింపరచడం మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభా. పాటలు పాడి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. పాటలు పాడి మీ నామాన్ని ఘనపరచుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభా నాయనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాము నాయన. ప్రతి ఒక్కరు స్తుతిస్తుండగా ప్రభా అయ్యా వారి స్తుతుల మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. వారి కుటుంబాలతో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము
ఉన్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలు మాకు జరిగిస్తూ ప్రభా, అద్భుత కార్యాలు చేస్తూ ప్రభా, మమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తూ ప్రభా, దినము ప్రభా మీలో అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకే వందనాలు. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫేస్బుక్ లైవ్ లో చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతతో నీ సన్నిధికి చేరి ఉన్నారో మాకు తెలియదు నాయన. మీరు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. ప్రతి వారి యొక్క సమస్యను మీరు తీర్చండి ప్రభా. ప్రతి వారి యొక్క పరిస్థితిని మీరు మార్చివేయమని అడుగుచున్నాం నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆదరించే దేవుడు మీరు కనుక ప్రభా, మీ ఆదరణ దయచేయమని అడుగుచున్నాం నాయన. దుఃఖంతో ఉన్న వారి కుటుంబాల్లో ఓదార్పుని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా అయ్యా వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. వాక్యంతో మమ్మల్ని దర్శించండి. మా హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాం. మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచున్నాం. లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. దేవా లైవ్ అనంతరం ఎవరెవరైతే వాక్యాన్ని వినబోతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. మీ దాసులు మిసిలో చాటును మరుగుపరచండి అయ్యా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రైజ్ యు. థాంక్యూ ఫ్రెండ్స్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ సమయంలో మనందరం ఈ విధంగా కూడుకునేటువంటి కృప మరొకసారి దేవుడు అనుగ్రహించాడు. మనం లైవ్లో పాల్గొనడం, దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని స్తుతించటం, అదే రీతిగా మరలా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానించటం ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించబోచున్నాం. దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటి వాక్యము, జీవింపజేసేటువంటి వాక్యము. దేవుని వాక్యమే మనల్ని ఆత్మీయంగా బ్రతికించేటువంటిది. వాక్యము లేనిది అట్లా, వాక్యము ద్వారానే దేవుడు మాట్లాడతాడు కనుక వాక్యం లేకపోతే మనం ఆత్మీయంగా ఎండిపోయినటువంటి వారము, దిగజారిపోయినటువంటి వారము అయిపోతాం, లేదా ఆత్మీయంగా కృంగిపోతాం, ఆత్మీయంగా క్షీణించిపోతాం. సో ఆత్మీయతలో బలము కలిగి, అభివృద్ధి కలిగి, ఆత్మీయతలో ఫలములు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే వాక్యము చాలా ప్రాముఖ్యం. అందుకనే ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ప్రతి విశ్వాసి అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము దేవునితో మాట్లాడటం అనగా ప్రార్థనలో దేవునితో సంభాషించటం, ఆయన స్తుతించటం, ఆయన యొక్క నామమును గొప్ప చేసి ఆయనని పొగడి ఆయన నామాన్ని మహిమపరచటం ఎంతైనా ప్రతి ఒక్కరికి అవసరం దేవుని సన్నిధిలో. అప్పుడే మనం విశ్వాసులుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగగలమని నేను దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీలో చాలామంది ప్రతిరోజు ఇదే సమయానికి లైవ్ కోసం వీక్షిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మిస్ అయినప్పటికీ లేదా లేట్ అయినప్పటికీ వెంటనే మెసేజెస్ వస్తూ ఉంటాయి. లైవ్ స్టార్ట్ కాలేదా పాస్టర్ గారు, లైవ్ ఇవ్వండి, మేము ఎదురు చూస్తున్నాము. అలాంటి ప్రోత్సాహకరమైనటువంటి మెసేజెస్ వినినప్పుడు తప్పకుండా ఏ పరిస్థితిలోనైనా మీతో కలుసుకోవాలి, ఇలా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, దేవుణ్ణి మీతో కలిసి స్తుతించాలనేటువంటి ఆశ మాకు కూడా కలుగుతుంది. కొంతమంది లైవ్ లేకపోయినప్పటికీ కూడా 7:30 to 8:30 కుటుంబ ప్రార్థనగా నిర్ణయించుకొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేటువంటి అలవాటు కొంతమందికి ఉంది. దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృపని గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది చనిపోతున్నారు. ఈరోజు వార్తల ప్రకారంగా అయితే సగటున 1 నిమిషానికి ఒకరు భారతదేశంలో కరోనా వైరస్తో చనిపోతున్నారట. 1 నిమిషానికి ఒకరు చనిపోతున్నారంటే మరి రాబోయే దినాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మనం బ్రతుకున్నామంటే దేవుడు ఏదో ఉద్దేశంతో మనల్ని బ్రతికినిచ్చాడు. ఆ ఉద్దేశాన్ని సంపూర్తి చేయడానికి, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడటానికి మనం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా
ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన రాకడ వచ్చే వరకు, మనం ఈ లోకమును విడిచిపెట్టే వరకు ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నమ్మకస్తులుగా ఉండి దేవుని కోసం ఎదురు చూడాల్సినటువంటి వారమై మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మీకా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. నేను 8వ వచనాన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారముకై నా గర్భ ఫలమును నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలని ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యము మీరు తెలియజేస్తేనే మాకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించి నాకు మా అందరికి మేలుకరంగా దీవెనకరంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం చదివినటువంటి ఈ వాక్య భాగం మనం గ్రహిస్తే మన నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు, మన నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అనగా దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడు అనే సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఈ వాక్యానికంటే ముందుగా నేను మీతో చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే, మీకా గ్రంథము నిజానికి 700 సంవత్సరాల క్రితం, అనగా క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ ప్రవచన గ్రంథం మీకా ద్వారా రాయబడింది. ఈ మీకా ప్రవక్త పేదల పక్షంగా నిలిచినటువంటి వ్యక్తి అని మనం చెప్పొచ్చు. సామాజిక నీతి న్యాయాల విషయంలో ఆసక్తి కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తని మనం చెప్పవచ్చు. నైతికంగా దిగజారిపోయినటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడేటువంటి మాటలు మీకా నోట నుండి, మీకా ప్రవచనం ద్వారా ప్రజలకు, అనగా ఇజ్రాయేల్ ప్రజలకు, తన ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రవచన గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. ప్రజలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుని యొక్క తీర్పు తప్పకుండా ఉంటుంది. రాబోయేటువంటి దేవుని యొక్క రాజ్యం కొరకు తప్పకుండా ఎదురు చూడాలి. నిజమైనటువంటి భక్తి ఒక వ్యక్తి జీవితంలో, తన యొక్క జీవిత విధానంలో పవిత్రతను మరియు నీతి న్యాయాల్ని కలిగిస్తుంది అనేటువంటి ముఖ్య అంశం ద్వారా, మూలాంశం ద్వారా, మెయిన్ థీమ్ తీసుకొచ్చి ఈ గ్రంథాన్ని, అనగా ఈ 7 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని లిఖించినట్లు మనము పరిశీలించగలం. అయితే ఆనాడు ఇజ్రాయేలీలకి చెప్పుచున్నటువంటి ఈ మాటలు, అనగా ఇజ్రాయేలీలతో మాట్లాడేటువంటి ఈ మాటలు, ఇజ్రాయేలీలతో మాట్లాడేటువంటి ఈ మాటలు, దేవుని పక్షంగా మాట్లాడేటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు, అనగా ఇజ్రాయేలీలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తమ యొక్క పక్షంగా వాదించుకోవడానికి కొన్ని ప్రశ్నలు వాళ్ళకు దొరికినాయి. వాళ్ళ పక్షంగా వాదించుకోవడానికి ప్రశ్నలు, అయితే దేవునికి ఏమి కావాలో తమకు తెలియదు అని మాట్లాడుతున్నట్టు ఉంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తే 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తును అంటే మీకు తెలియదా? దహన బలులు,
ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలుగజేయునా? నీకు తెలీదా అది కలుగజేయునా లేదా అనేటువంటిది? నిజానికి దేవునికి ఎన్ని ఇవ్వటం ద్వారా దేవుడు సంతోషపడతాడా అనేటువంటి విషయము వాళ్ళకి అర్థం కానట్టు మాట్లాడుతున్నాడు. అంటే మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా లోతుగా మనం చూస్తే, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేను ఎత్తున, అంటే నా పిల్లవాడిని నేను ఎత్తునా అని అక్కడ అంటూ ఉన్నాడు. యాక్చువల్లీ చివరి ప్రశ్న ఇంకా ఘోరమైనటువంటిది, సరైనటువంటి ప్రశ్న కానే కాదు. ఇలాంటిది ఏది కూడా దేవుడు చేయమని చెప్పి ఎప్పుడు ఇజ్రాయేలీలను అడగలేదు. వారి పిల్లల్ని బలివ్వమని, లేకపోతే వాళ్ళ పిల్లలు గర్భఫలాన్ని ఇవ్వాలని, పాప పరిహారార్థానికై, లేకపోతే అతిక్రమమునకు జ్యేష్ఠ పుత్రుని ఇవ్వాలని చెప్పి ఎప్పుడు దేవుడు కోరలేదు. ఎప్పుడు ఆయన అలా కోరుకోరలేదు. అయినప్పటికీ వీళ్ళకి తెలియనటువంటి రీతిగా వాళ్ళు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే, ఇజ్రాయేలీలకు దేవునికి ఇష్టమైనటువంటిది ఏదో అంతకుముందే తెలియజేశాడు, అంతకుముందే చెప్పాడు. వారు ఎలా ప్రవర్తించాలో ఇజ్రాయేలీలకి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో 1-17 వచనాల్లో మనం చూస్తే 10 ఆజ్ఞలు తప్పకుండా ఇజ్రాయేలీలు పాటించాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞలు అక్కడ ఇవ్వబడ్డాయి. మనుషుడు ఏ విధంగా బ్రతకాలనేటువంటిది తెలియజేయబడింది. కీర్తన గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో 15వ కీర్తన, 1వ కీర్తన, 24వ కీర్తన, 119వ కీర్తన, ఈ కీర్తనలన్నీ పరిశీలిస్తే మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో అనేటువంటి విషయాలు స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకా మనం చూడాలంటే ప్రోవెబ్స్, సామెతలు గ్రంథం అంతా కూడా నీతిమంతుడు ఏ విధంగా ఉండాలి, అనీతిమంతుడు, నీతిమంతుడు, దుష్టుడు, న్యాయవంతుడు, ఈ విషయాల గురించి నీతి ప్రవర్తన ఏ విధంగా కలిగి నడుచుకోవాలనేటువంటి స్పష్టంగా వాక్యంలో లిఖించబడి ఉన్నాయి, వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళకి తెలియదు అంటానికి లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11-17 వరకు చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ప్రవక్తలందరూ కూడా ప్రవచనాల ద్వారా దేవుని మాటలు ప్రజలకు అందించారు. వాళ్ళు ప్రతినిధులుగా దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడినటువంటి దేవుని సేవకులుగా ఉండి ప్రవచన వాక్యాల్ని, నీతి న్యాయాలను ఏ విధంగా అనుసరించాలి, వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మోరల్ స్టాండర్డ్స్ ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పలేదు అంటానికి వీడికి ఏమాత్రము ఛాన్స్ లేదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. తెలియనట్టు నటించటానికి ఏమాత్రము ఛాన్స్ లేదు. ఇందాక మనం పాడాము, ఏమి చెల్లిస్తాను ప్రభువా నేను వేలాది దూడలను, విరిగినటువంటి నలిగినటువంటి మనసుతో నేను నీ సన్నిధిలో అర్పిస్తాను. నన్ను నేను అర్పించుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బై ద వే, మానవులు ఇప్పుడు ప్రస్తుతం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, పవిత్ర జీవితం తప్పకుండా జీవించాలా, లేకపోతే పవిత్ర జీవితం తప్పనిసరిగా, పరిశుద్ధ జీవితం తప్పనిసరిగా మనం కలిగి ఉండాలా? అంటే మోరల్ స్టాండర్డ్ అవసరమా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టే. సాకులు చెప్పడం మానవునికి ఒక నైజం. అంటే ఇట్స్ లైక్ ఏ ఆదిలో తల్లిదండ్రులైనటువంటి అవ్వ, ఆదాము దగ్గర నుండి సంక్రమించినటువంటి ఒక గుణం. సో నైతికంగా పతనమైపోయారు వాళ్ళు, దేవునికి అవిధేయులై. సో దేవుడు నిలదీసి అడిగినప్పుడు వారు వైఫల్యాన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకున్నారంటే, సాకులతో కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. దేవుడా, నువ్వు ఇచ్చినటువంటి ఆ స్త్రీయే కదా నన్ను తినమంది. బ్లేమ్ చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఇప్పుడు ఏమి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, మనల్ని ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆ రోజు ఇజ్రాయేలీలకైతే ఏం చేయమన్నాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మనుషుడా, 8వ వచనంలో, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చాలా నిదానంగా మనం చదివి బాగా ఆలోచిస్తే దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్, వివరించాల్సినటువంటి
పని లేదు, వ్యాఖ్యానించాల్సినటువంటి పని లేదు, ఎక్కడికో వెళ్ళి వ్యాఖ్యానం చూడాల్సినటువంటి పని లేదు. స్పష్టంగా మన భాషలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు వింటే ఆ రోజు ఇజ్రాయేలీయులకు ఎందుకు చెప్పాడో అని మనం గ్రహించగలిగితే ఈ రోజు మనతో కూడా ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం గ్రహించగలం. పరిశుద్ధాత్మ దేవుడు, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు మనతో ఉండి దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఈరోజు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నీ నుండి? నిన్ను పిలిచినటువంటి ఉద్దేశం ఏంటి? నీ జీవితం ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా నేను జీవించాలా? అపవిత్రమైనటువంటి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విధాలైనటువంటి లంచాలు, లంచగొండితనం మరియు అనేకమైనటువంటి నేరాలు, అనేకమైనటువంటి పాపాలకు లోనయ్యేటువంటి పరిస్థితులు, అది చేయకపోతే ఇక సర్వైవ్ కావడం చాలా కష్టమనేటువంటి ఒత్తిడులు ఉన్నటువంటి ఈ లోకంలో మనం పవిత్రంగా జీవించగలమా? అది మనకి సాధ్యమా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చి అపవిత్ర స్థితిలోనికి, నైతికంగా దిగజారిపోయేటువంటి స్థితిలోనికి, నీతి న్యాయాల్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవులు కూడా వెళ్ళేటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితులు మనకి కనబడుచు ఉన్నాయి. నిజానికి క్రైస్తవ సంఘము కొందరికి మాత్రమే సెయింట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైన పౌలు, సెయింట్ పాల్, సెయింట్ తెరీసా, పరిశుద్ధురాలైనటువంటి లేకపోతే పరిశుద్ధులైనటువంటి అని కొంతమంది, సెయింట్ అగస్టీన్. సో పరిశుద్ధులు అనేటువంటిది వాళ్ళకు మాత్రమే చెందింది. అవి వాళ్ళకి చెందాల్సినటువంటి బిరుదులు, అవి వాళ్ళని సన్మానించడానికి ఇచ్చినందువలన ఒక వర్గానికి చెందినటువంటి వారికి మాత్రమే ఇది ఒక ఆధిక్యతగా భావిస్తున్నారు చాలామంది. వారే పవిత్రంగా జీవించగలరు, వారు మాత్రమే పరిశుద్ధులు అనేటువంటి ఒక అపోహలోకి క్రైస్తత్వం నెట్టివేయబడింది. క్రైస్తవులందరూ కూడా వాళ్ళు మాత్రమే పవిత్రులుగా ఉండాలి, మేం కాదు అనేటువంటి కంక్లూషన్కి వచ్చి సరిదిద్దుకుంటూ చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోక నైతిక విలువలని సహితం, మోరల్ స్టాండర్డ్ సహితం, సామాన్యంగా మనము నీతి న్యాయాలు కలిగేటువంటి విషయాలను కూడా మరిచిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారందరూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలో మనం చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు తప్పకుండా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. చదవండి ఆ వాక్యం 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుని బిడ్డలారా, సో పరిశుద్ధత అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి అవసరం. పరిశుద్ధులుగా ఉంటేనే ప్రభువును మనం చూడగలం. పరిశుద్ధులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాలి. చాలా మంది ఈ లోకం అంతా కూడా ఇష్టానుసారంగా బ్రతికి తర్వాత ఎప్పుడో చివరి స్థానంలో లేకపోతే చివరి సమయంలో చనిపోవడానికి ముందు పవిత్రంగా ఉంటే సరిపోతుందిలే, పరలోకం చేరదాంలే అనేటువంటి అపోహలో కూడా చాలా మంది ఉంటారు. ఈ ప్రస్తుత కాలంలో ఎవరు ఏ సమయంలో చనిపోతారో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పాపమును జూరుకుంటున్నటువంటి వారు, అన్యాయాన్ని జరిగిస్తున్నటువంటి వారు, ఇంకా చెప్పాలంటే కరోనా పేరుతో ఇంకా కొంతమంది సంపాదించుకుంటున్నటువంటి వారు, అన్యాయంగా దోచుకుంటున్నటువంటి వారు, ధనము లేనటువంటి వారి దగ్గర ధనాన్ని పిండి వాళ్ళు ముక్కుబిండి వసూలు చేస్తున్నటువంటి వారు, అన్యాయం జరుగుతున్నది. కరోనాతో లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పోరాడుతూ బెడ్ల మీద ఉండి ఐసీయూలో ఉండి చనిపోయేటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, పాపపు జీవితాన్ని జీవిస్తూ, విచ్చలవిడియే జీవితాన్ని జీవిస్తూ, అన్యాయంగా సంపాదించుకుంటూ, అన్యాయంగా ఒకళ్ళు దోచుకుంటూ, ఒకళ్ళని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు జరిగిస్తూ, వాళ్ళు మాత్రమే పైకి రావాలని, వాళ్ళు మాత్రమే దీవించబడాలని, లేకపోతే వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ క్రైస్తవునిగా ఉండినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇవన్నిటిని కూడా తెలుసుకోకుండా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, ఇంకా రాజకీయాలతో, ఇంకా మోసకరమైనటువంటి మాటలతో, అబద్ధాలతో నీ ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడటం కోసం ఈ వాక్యాన్ని నీతో వినిపింపజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని వైపుకి తిరగాలి, దేవుని యొక్క మాటలకి చెవి ఉగ్గాలి, దేవుని యొక్క సన్నిధిలో మనము విధేయత చూపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వారు ఎలా జీవించాలో ఆనాడు ఇజ్రాయేలీయులకు ఏ విధంగా చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఈరోజు కూడా మనల్ని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని ప్రశ్నిస్తే ఇక్కడ చాలా సింపుల్గా విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషునికి తెలియజేయబడి ఉన్నది. ఈరోజు పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అనేటువంటిది చిన్న పిల్లలు కూడా తెలుపుతారు. వాళ్ళకి తెలుసు. కారణం ఏంటంటే దేవుడు మనకు ఆల్రెడీ ఒక మనస్సాక్షి అనేటువంటిది పెట్టారు. ఏది మంచిది, ఏది చెడుదని విచక్షణ జ్ఞానము కలిగి ఉండేటువంటి స్థితిని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు. దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఇంకా స్పష్టంగా మనకి ఏది న్యాయమో ఏది అన్యాయం అనేటువంటి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఆల్రెడీ మనం ఏ విధంగా నడుచుకోవాలో అన్ని విషయాలు తెలియజేశాడు. ఏది ఉత్తమమో, వాట్ ఈస్ ద బెస్ట్ వన్, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేశాడు. ఏంటయ్యా అంటే న్యాయంగా నడుచుకోవటం. మన ప్రవర్తనలో మనం న్యాయంగా ఉండాలి. మన ప్రవర్తనలో చాలామంది వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క బిహేవియర్ను బట్టి, వారి కనుజైగలను బట్టి, వారి నడిచేటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఏంటనేటువంటి తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు గురించి చూసినా, లేకపోతే కనుసైకలు చేసినా, లేకపోతే చాలా విధాలైనటువంటి కమ్యూనికేషన్స్ జరుగుతాయి. మంచి కోసం అయితే మంచిదే, కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట, మన యొక్క నడవడిక, మన యొక్క తీరు అనేటువంటిది న్యాయంగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు. చాలామంది న్యాయాన్ని అన్యాయం చేసేస్తారు. చాలాసార్లు న్యాయవంతులుగా ఉండేటువంటి వారి పక్షాన నిలబడరు, నిజాయితీగా ఉండేటువంటి వారి పక్షాన నిలబడరు. ఒక్కడే పోరాడాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము, క్రైస్తవులు అనబడేటువంటి మనము, క్రీస్తుని నమ్మి వెంబడించేటువంటి మనము న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం మంచి పనులు, మనం చేసేటువంటి మంచి పనులు మనల్ని రక్షించలేవనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అవి రక్షించలేవు కనుక మనం చేసేటువంటి మంచి పనులు చేయకుండా ఆగిపోదామా అంటే కాదు. మనం మంచి చేస్తూనే ఉండాలి, కానీ మంచి పనుల ద్వారా మనం రక్షించబడము. దాని ద్వారా మనకి రక్షణ రాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ, కనికరం కలిగి ఉండాలి. కనికరమును ప్రేమించుటయు మనం కలిగి ఉండాలి. దీన మనసుకు మనం కలిగి ఉండాలి. మనకు దేవుని యొక్క కరుణ ఉన్నది అనేటువంటిది, దేవుని యొక్క కరుణ మనకు తప్పకుండా అవసరం అనేటువంటి విషయం కూడా మనం గుర్తించాలి. ఆయన కరుణ లేకుండా, ఆయన వాత్సల్యత లేకుండా, ఆయన ప్రేమ లేకుండా మనం బ్రతకలేము. అలాంటి ప్రేమ, అలాంటి కనికరం, అలాంటి దయ మనం కూడా మన తోటి వారి పట్ల చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన న్యాయ ప్రవర్తన మనల్ని స్వనీతి పరులుగా, గర్విష్ఠులుగా చేయకుండా కూడా మనం చూసుకోవాలి. చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారు, దేవుని బిడ్డలుగా అనబడేటువంటి వారు, ఎన్నో సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్నటువంటి వారు, కొన్నిసార్లు మనం చేసేటువంటి న్యాయ ప్రవర్తన ద్వారా, మంచి పనుల వల్ల, మన యొక్క బిహేవియర్ వల్ల నేను మంచోడిలే అని స్వనీతి పరులుగా మనము కొన్నిసార్లు గర్వాన్ని ఆశించే పరిస్థితికి దిగజారిపోతాం. చాలాసార్లు గర్వం అనేటువంటిది మనిషి నడిచేటువంటి నడకలోనో, చూపులోనో, వరేసుకునేటువంటి వస్త్రాల్లోనో కనబడకపోవచ్చు. కొన్నిసార్లు ధీమాగా నడుస్తూ ఉంటారు,
ఎంత గర్వం ఉందో అనుకోవచ్చు బయట వాళ్ళు, కానీ లోపల హృదయంలో ఎంతో హంబుల్గా ఉండి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎంతో మంది చాలా హంబుల్గా తల ఉంచుకొని చాలా వినయంగా వెళుతున్నట్టు ప్రవర్తిస్తున్నట్టు ఉండవచ్చేమో, కానీ లోపల హృదయంలో ఎంత గర్వం దాగి ఉండవచ్చు. హృదయ రహస్యాలు దేవునికి, ఆయనకి మాత్రమే తెలుసు. మన ప్రవర్తన ఎలా ఉందో ఆయన తర్వాత మనకి కూడా తెలుసు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనస్సాక్షి అనేటువంటిది కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనస్సాక్షిని వాతవేయబడినటువంటి మనస్సాక్షిగా మారిపోయి నీవు కఠినుడిగా నీ హృదయాన్ని రాతి హృదయంగా చేసుకొని దేవుని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే తప్ప నీకు ఏది నిజమో ఏది అసత్యమో తెలుసు, ఏది అన్యాయమో ఏది అక్రమమో తెలుసు, ఏది పాపమో ఏది మంచో కూడా నీకు తెలుసు. దేవుడు అలా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మన న్యాయ ప్రవర్తన ద్వారా మనం స్వనీతి పరులుగా ఉండకూడదు, గర్విష్ఠులుగా మనము అయిపోకూడదు. వినయం కలిగి దేవునితో నడుచుకోవాలి. ఆయన పట్ల విధేయత నమ్మకంతో మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే అక్కడ వినయంతో ఏ విధంగా ఉండాలో యేసు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. సో ఆయన పట్ల విధేయత నమ్మకంతో యేసు చెప్పినటువంటి ఆ మనస్సును మనం కలిగి నడుచుకోవాలి. 5:3 చదవండి. మాథ్యూ 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం చేరాలంటే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు. అంటే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు, ఆత్మలో తగ్గించుకోవడం, తగ్గింపు జీవితం, వినయం, విధేయత కలిగి ఉండటం మనకి చాలా అవసరం. మనం ఎంత ఆత్మీయతలో ఎదిగినప్పటికీ కూడా మనం గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరందరూ దేవుని బిడ్డలు, మనందరం దేవుని బిడ్డలు, క్రీస్తుకి సమానమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి వారము. అదే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో స్పష్టంగా మాటను గురించి రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్డ్స్ 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించాను. చాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనందరము దేవుని పిల్లలమని మనకు తెలియజేయబడుతుంది. 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు కలిగినటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉండాలంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించారు. అంటే మనం అందరం కూడా క్రీస్తు వలె మార్పు చెందు వరకు మనం అందరము ముందుకు సాగాలి. సో పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క చక్కటి సలహా కాదు, కానీ ఇది ఒక ఆజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇది ఒక సలహా ఏమో పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు. సలహా ఎంతో మంది ఇస్తూ ఉంటారు. సలహా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నో, పరిశుద్ధత జీవితం కలిగి ఉండటం అనేటువంటిది సలహా కాదు. పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలనేటువంటిది ఒక దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మనము పాటించబద్దులమై ఉన్నాము. మనలో ప్రతి వారము కూడా దేవునికి ప్రత్యేకమైనటువంటి వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దేవుల్లో మీరు పిల్లలని, ఆయన పిల్లలమని మనం గ్రహించి ఆయన ఆజ్ఞకు విధేయత చూపించినటువంటి వారిగా మనం ఉండాలి. సమయం అయిపోతుంది. చివరిగా ఒక వాక్యాన్ని చదివి నేను ముగించాలని ఆశిస్తున్నాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 Peter chapter 2 verse 4. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు చదువుకోండి, ధ్యానించండి. 9వ వచనం కూడా నేను చదువుతున్నాను వినండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So we are chosen people, we are royal priesthood. God has chosen us, selected us for the glorious purpose. చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మన సంకేత పదంగా ఉండాలి. మన జీవితంలో పవిత్రమైన జీవితం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. డోంట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అలాంటి స్థితిలో మనం ఉండాలంటే మనకు మనంగా పరిశుద్ధులుగా ఉండలేకపోవచ్చు, బట్ దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మనము పరిశుద్ధులుగా ఉండగలము. మనల్ని కొరకు దేవుడు రక్తాన్ని కార్చి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనల్ని పరిశుద్ధులుగా పిలుస్తూ ఉన్నాడు. పాప జీవితంలో, పాప శరీరంలో, పాపలోకములో ఉన్నటువంటి మనకి కూడా దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని శక్తితో మనం పరిశుద్ధులుగా ఉండగలం. ఆయన కోసం ఎదురు చూడగలం. మరణ పర్యంతరం వరకు, ఆయన రాకడ వరకు నమ్మకంగా విధేయతతో దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైనటువంటి విశ్వాసిగా ముందుకు సాగుదాం. అలాంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మీ బిడ్డలుగా మీ వాక్యాన్ని వినినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించండి. వాక్యము ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటలకు స్పందించి ఆ స్పందనలో భాగంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీరు సహాయం చేయండి. మీ తోడు నీడవచ్చండి, మీ నడిపింపు అనుగ్రహించండి. జీవితంలో మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని, మీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించండి. మీరు అక్కడి కోసం ఎదురు చూసేటువంటి సిద్ధపడినటువంటి సంఘంలో, సహవాసంలో ఉండేటువంటి కృపని అనుగ్రహించండి. మీ సహాయాన్ని అందించి నడిపించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి ఆత్మీయతలో ముందుకు నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ మాటలు వినిపించినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ, మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పెట్టడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరందరూ ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు, వీక్షించినందుకు మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరల రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. ఒకవేళ ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెహెమ్యా కర్రా అనేటువంటి ఛానల్ని, లేదా న్యూ కమ్యూనిటీ చర్చ్ హైదరాబాద్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం మీరు పొందుతారు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారని
నేను మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. See you tomorrow. Thank you. Praise the Lord.